ఓం శ్రీమాత్రే నమః శ్రీమనోన్మన్యే నమః శ్రీ మహాగణాధిపతయే నమః. U1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావ కారణంగా కొంత మానసిక విచారము, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో కలహము, సమాజంలో గౌరవ ప్రఖ్యాతలు తగ్గుట, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోవడము అనేటటువంటి అంశాలలో స్థిరమైనటువంటి నిర్ణయాలు తెలుస్తూ ఉంటాయి. వీరు ఎదుటి వ్యక్తి గురించి వేసేటటువంటి అంచనాలు తారుమారు అవడం వలన కొంత ఇబ్బందికి గురవుతారు. మానసిక అప్రశాంతతను పొందుతారు. శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన కుటుంబంతో కొంత సౌఖ్యం ఏర్పడుతుంది. కళత్ర జీవితం ఆనందంగా ఉంటుంది. విశేషమైనటువంటి సౌఖ్యాలను పొందుతారు. ధనలాభం కలుగుతుంది. తమకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తులను దర్శించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ వారం మీనరాశి వారికి అత్యంత దుర్లభముగాను అలానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కూడా చెప్పవచ్చు. శని భగవానుని యొక్క ఆశీస్సులు పొందిన మేరకు వీరికి కష్టాలు వచ్చినప్పటికీ ఒక చిన్న నిప్పు కణికతో పెద్ద దూది కుప్ప ఎలా అయితే తగలబడుతూ ఉంటుందో అలా శని యొక్క అనుగ్రహము చేత వీరికి కూడా తమ కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం మీనరాశి వారు శని భగవానుడిని విశేషంగా ఆరాధించడము, శివుని జ్వాలాతోరణం జరిగేటటువంటి కార్తీక పూర్ణిమ నాడు శివుని ఆరాధన చేసి ఆ జ్వాలాతోరణంలో శివుని అనుసరించడం చేయడం వలన వీరికి ఏలినాటి శని ప్రభావ దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ అపార్థాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో చిన్న చిన్న గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటటువంటి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవడం ఈ వారం ఎంతో అవసరము. చిన్నపాటి గాయాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బుధుడు నవమ స్థానంలో సంచారం చేయడం వలన ఇతరులకు ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీనరాశి వారు. కాబట్టి ఇలాంటి ఆలోచనను తొలగించుకోవడం ఎంతో మంచిది. మిగిలిపోయినటువంటి మలినమైనటువంటి పదార్థాలను తినడానికి అవకాశం ఉంది. అలా తినడం ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించి శ్రీ మహాలక్ష్మిని మల్లెపూలతో అర్చన చేసిన తరువాత శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీప ప్రజ్వలన చేయడం ఎంతో ఉపయుక్తంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే శని భగవానునికి సంబంధించినటువంటి నామ స్తోత్ర పారాయణాదులు చేయడము మీనరాశి వారికి కొంత ఉపశమనంగా చెప్పవచ్చును.